జగన్ హయాంలో గనుల శాఖ డైరెక్టర్ గా పనిచేసిన విజి వెంకటరెడ్డి ఇసుక కుంభకోణం సాక్షాత్తు తన చేతుల మీదుగా జరిపించిన సంగతి తెలిసిందే. అందుకే ఆ భయంతోనే కూటమి ప్రభుత్వం రాగానే పారిపోయారు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు దొరికిపోయారు. ఇప్పుడు తాను విపరీతంగా పశ్చాత్తాపపడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పెద్దలు తనను ఎరవేసి వాడుకున్నారని ఆక్రోశిస్తున్నట్లు చెబుతున్నారు. 350 నుంచి 400 కిలోల టన్నులు ఉండే ధ్రువపు ఎలుగుబంట్లను వేటాడడం కోసం వేటగాళ్లు రక్తం పూసిన పదునైన కత్తులను ఏర్పాటు చేస్తారు. ఎలుగుబంట్లు రక్తం కోసం కత్తిని నాకుతుండగా దాని నాలుక తెగి దాని రక్తమే ధార కడుతుంది. తన నెత్తురును తానే జుర్రుకుంటూ చివరికి సొమ్మసిల్లి పడిపోతుంది. అప్పుడు వేటగాళ్లు సులువుగా దాన్ని చంపేస్తారు. సరిగ్గా ఇలానే తనను కూడా బలి చేశారని వెంకటరెడ్డి ఇప్పుడు ఆవేదన చెందుతున్నట్లుగా తెలిసిందే. వైసీపీ పెద్దల చేతిలో తాను బలిపశువునైపోయానని, మొత్తం వ్యవహారంలో తాను పాత్రధారిని మాత్రమేనని, సూత్రధారులు వేరే ఉన్నారని విచారణలో చెబుతున్నట్లు సమాచారం. వైసీపీ పెద్దలు చెప్పకుండానే 850 కోట్ల రూపాయలకు ఎన్ఓసీ ఇచ్చే స్థాయి తనకుందా అని అడిగినట్లు తెలిసిందే. విజి వెంకటరెడ్డిని గత నెల 26న హైదరాబాద్ శివార్లోని ఒక రిసార్ట్లో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా వెంకటరెడ్డి తన గోడు వెళ్లబోసుకుంటూ ఆ ధ్రువపు ఎలుకబంటి కథ చెప్పినట్లు తెలిసిందే. కోస్ట్ గార్డ్ లో ఆఫీసర్ గా తనను డిప్యుటేషన్ మీద ఏపీకి వచ్చానని, తనతో అన్ని రకాల అక్రమాలు చేయించారని వాపోయారు. వారి మాయలో పడిపోతున్నానని తెలుసుకునే లోపే తనకు ఊబిలో కూరుకుపోయినట్లు అయిందని వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసిందే. వెంకటరెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించింది. ఈ సందర్భంగా ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది. వైసీపీ పెద్దలు ఇసుకను సొంత ఆదాయ వనరుగా మార్చుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ఒకే సంస్థకు కట్టబెట్టారు. ఇదంతా మైన్స్ డైరెక్టర్ గా ఉన్న విజి వెంకటరెడ్డి చేతుల మీదుగానే జరిగింది.